జాక్సన్ గారు 2 ఇయర్స్ ప్రాక్టీస్ తర్వాతే సెట్‌లోకి కూడా వెళ్ళాడు ఆయన. అది కూడా చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో. సో చాలా బాగా చేశారు. ఆఫ్ కోర్స్ బెస్ట్ అన్న. అంటే ఆయన సాంగ్సే కదా ఎగ్జాక్ట్‌గా ప్లే చేసింది. కాకపోతే ఇంకొంచెం లైక్ ఆడియో పెంచారు అంతే. క్లారిటీ పెంచారు. ఈ సినిమా ఓన్లీ డాన్స్ లవర్స్‌కి లేదా మ్యూజిక్ లవర్స్‌కి మాత్రమే కనెక్ట్ అవుతదా? జనరల్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వదా? కనెక్ట్ అవుతదండి. అంటే ఆయన లైఫ్ జర్నీ అంతా ఇన్‌స్పైర్ చేస్తది కదా! సో అదొక మోటివేషన్ లాగా కూడా తీసుకోవచ్చు. బట్ డాన్స్ లవర్‌కైతే బెస్ట్. థ్యాంక్ యూ. యాహ్! థ్యాంక్ యూ. అడగరా మీరేమి బాగుందండి, చాలా బాగుంది. నాకైతే మైకేల్ జాక్సనే గుర్తొచ్చాడు. చాలా బాగా చూపించారు. అంటే ఎలా చనిపోయాడు అనేది సెకండ్ పార్ట్ కోసం ఆగమన్నారు. సో ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం స్లో ఉంది. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయాల. తగ్గిందా? నెగిటివ్ ఇచ్చారా? ఆడెవడో నెగిటివ్ అయి ఉంటాడు. నేనైతే పాజిటివ్గా చెప్తా. నాకైతే బాగా నచ్చింది. అంటే తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్లో ఉంది కదా, అందుకు అర్థం కాలేదు వాడికి. నాకైతే బాగా నచ్చింది. నేనైతే ఇప్పుడు మైకేల్ జాక్సన్ ఫ్యాన్ అయిపోయా. సో బాగుంది. నేను 5కి 4 ఇస్తా. అంటే ఆయన ఎలా పుట్టాడు, ఎలాగ ఆయన పాప్ సింగర్ అయ్యాడు, తర్వాత సర్జరీ ఎలా చేయించుకున్నాడు, ఇవన్నీ చూపించారు. సో చిన్నప్పుడు ఆ నాన్న కొడతాడండి పాపాన్ని బెల్ట్ ఇచ్చుకొని, అవన్నీ చూపించారు. నిజంగా మైకేల్ అదే అతను డ్యాన్స్ సరిగ్గా చేయట్లేదని అవి చెప్తూ ఉంటాడు అంతే. మైకేల్ జాక్సన్ నిజంగా బతుకుంటే ఈ సినిమా చూసి గొప్పపెట్టి ఏడ్చుతాడు అనిపించింది. అంటే అంత నిజాలు చూపించారు అంటున్నా. సో నాకైతే బాగా నచ్చింది. పాపం కొంచెం అంటే ఎలా చచ్చిపోయాడు ఏంటని చూపించలా, అది సెకండ్ పార్ట్లో చూపిస్తానన్నారు. సో ఓవరాల్గా సినిమా బాగుంది. నేనైతే ఇంక మైకేల్ జాక్సనే. అబ్బే